నుంచి బయటికి తీసి నన్ను ఫిజికల్గా హెరాస్ చేయాలని ప్రయత్నం చేశారు. ఈ రాష్ట్రంలో ఇద్దరు పోలీస్ ఆఫీసర్లు కోర్స్ నీ సామాజిక వర్గం అయినా నీ ఆదేశం లేకోకుండా ఒక మాజీ ముఖ్యమంత్రి, మాజీ శాసనసభ్యుడు, మాజీ మంత్రి మీద ఫిజికల్గా అటాక్ చేయాలని అనుకుంటారా? నీ ఆదేశమైనా ఉండాలి, నీ కుమారుడు ఆదేశమైనా ఉండాలి. దీనికి కూడా సమాధానం చెప్పండి. మూడో ప్రశ్న, అర్ధరాత్రి 12:30 గంటలకి 2:30 గంటలకి దీని మీద ఏమైనా ఎంక్వైరీ చేయగలరా మీరు? నేను చెప్పింది అబద్ధం అయితే చిత్తశుద్ధిగా మీరు ఎంక్వైరీ చేయగలరా? మీరు వెయ్యరు. న్యాయస్థానాల్లో తీర్చుకుంటాం దాని సంగతి కూడా. ఒకటి. నాలుగో ప్రశ్న, ఏం కేసులు నా మీద ఉంది? అన్ని సింపుల్ సెక్షన్స్, ఆల్ ఆర్ బెయిలబుల్. 3 కేసులు నా మీద. 3 కేసులు కూడా BNS 35 క్లాస్ 2 ప్రకారం పోలీసులు నోటీస్ ఇచ్చి పంపవలసిన కేసులు. వ్యవస్థలను మేనేజ్ చేశారు. 18 రోజులు జైల్లో అట్టి పెట్టారు. కానీ 3 కేసులు ఒకసారి పెట్టారా? పెట్టలా. ఒక కేసులో బెయిల్ రాగానే ఇంకో కేసు పెట్టారు. ఆ కేసులో బెయిల్ రాగానే ఇంకో కేసు పెట్టారు. నేను పరుష పదజాలం వాడను, కానీ 18 రోజులు జైల్లో పెడితే ఏం చేయగలిగారా నన్ను? ఏమండి నారా చంద్రబాబు నాయుడు గారు, ఏమండి లోకేష్ గారు, 18 రోజులు రాజమండ్రి సెంట్రల్ జైల్లో పెడితే నన్ను ఏం చేయగలిగారు అంటున్నా. నేను నా ధైర్యాన్ని తగ్గించగలిగారా? నా కమిట్మెంట్ని తగ్గించగలిగారా? మరింతగా పెంచగలిగారని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. ఈ 4టికి చంద్రబాబు నాయుడు గారికి మనసుంటే, చంద్రబాబు నాయుడు గారి దగ్గర చిత్తశుద్ధి ఉంటే 4టికి సమాధానం చెప్పండి. సింపుల్. మీలో చిత్తశుద్ధి ఉంటే, మీరు క్రూయలమైంది కాకపోతే, నా మీద కక్ష సాధించే కార్యక్రమాలు చేయకోకుండా కేవలం చట్ట ప్రకారం మీరు చేసేవాళ్ళైతే వీటికి లాజికల్గా సమాధానం చెప్పండి అని నారా చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా. ఈ మధ్యలో ఉన్నటువంటి చెంచాలతో కాదు, చిన్న చిన్న నాయకులతో కాదు. గౌరవనీయమైనటువంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారే దీనికి సమాధానం చెప్పాలని కూడా అడుగుతా ఉన్నా. ఇంత దారుణంగా మీరు వ్యవహరించి ప్రజాస్వామ్యాన్ని గురించి మాట్లాడే హక్కు మీకు ఎక్కడ ఉంటుందని అడుగుతా ఉన్నా. వాళ్ళు ఏదో మాట్లాడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు అసందర్భంగా, వాళ్ళని తిట్టారు వీళ్ళని తిట్టారు అని. ఆ హోంమంత్రి గారు ఏదో చెప్పాడు, శాసనసభలో హోంమంత్రి గారు, రాంబాబు గారిని ఏమన్నా తిట్టుంటే చెప్పండి కేసులు పెడతామని. తిట్టలేదా? చూడలేదా సోషల్ మీడియాలో? సరే, ABN, ఆంధ్రజ్యోతి, లేకపోతే టీవీ, ఈటీవీ, TV5, లేకపోతే ఈనాడు, దానిలో రాయిపోవచ్చు. సోషల్ మీడియా ఉంది కాబట్టి ఆ సోషల్ మీడియాలో కర్రలు పట్టుకున్న వాళ్ళని ఫోటోలు తీశారు కదా. 4 ప్రశ్నలు నేను సంధించా. 5వ ప్రశ్న కూడా అడుగుతా ఉన్నా. ఏంటంటే అది, నేను చంద్రబాబు నాయుడు గారిని దూషించానని క్షమాపణ చెప్పిన తర్వాత నన్ను కేసు పెట్టి అన్ని జాగ్రత్తలు తీసుకొని 18 రోజుల పాటు జైల్లో పెట్టారు. శభాష్. ఉన్నా నా ఇల్లు ధ్వంసం చేసిన వాళ్ళని ఇంకా రిపేర్ చేసుకుంటున్నా. నా కార్లు తగలేసిన వాళ్ళని, నన్ను, నా కుటుంబాన్ని మరణం చేసేయాలని ప్రయత్నం చేసిన వాళ్ళని